401 ప్రశ్న. ఏంటి? 401 ప్రశ్న. ప్రకటన గ్రంథంలోని ఇద్దరు సాక్షుల గురించి చెప్పండి. వారు ఎవరు? మోషే, ఏలియానా లేకుంటే ఎవరని అడుగుతున్నారు. ప్రకటన ఈ ప్రశ్న సమాధానం చెప్తున్నాం. బైబిల్లో ఈ విషయం ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో ఈ విషయము ఉంది. 8వ వచనం, లేకపోతే ఎక్కడి నుంచి? మొదటి నుంచి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి మొదటి వచనం నుండి ఎంతవరకు ఉంది? 10వ వచనం దాకా, 11వ వచనం దాకా ఉంది. లేకపోతే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాలు ఉంది. చదువు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్కబెట్టు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు, ఇదిగో ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో, నేను నా ఇద్దరు సాక్షులకు. నేనంటే ఎవరు? యేసు ప్రభు. దానికి ఎంతమంది సాక్షులు అంట? ఇద్దరు సాక్షులు. నా ఇద్దరు సాక్షులను అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు 1260 దినములు ప్రవచింతురు. ఎంతకాలం ప్రవచించారు? 1260 దినాలు ప్రవచింతురు. ఎవరు ఆ ఇద్దరు ఎవరు? యేసు ప్రభు సాక్షులు. ఎంతకాలం ప్రవచించారు? 1260 దినములు ప్రవచించారు. దినం అంటే సంవత్సరం లెక్క. తర్వాత వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదురు నిల్చున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినట్లా వారి నోటి నుండి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువును దహించివేను గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినట్లా అలాగున్నవాడు చంపబడవలను. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సాక్షులకు చాలా పవర్ ఇచ్చాడు. ఏంటి ఆ పవర్? ఎవరైనా వారికి హాని చేయను ఉద్దేశిస్తే వారి నోట్లోంచి ఏమొస్తుంది? అగ్ని బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ సందర్భము చెప్పుతూ వారు మోషే ఏలియాలా అంటే నిర్గమాకాండము 3వ లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో మోషే ఉన్నాడు. మోషే నోట్లోంచి చెప్పిన అగ్ని వచ్చిందా? రాలేదు. వచ్చిందా? రాలేదు. మరి ఏలి కాలం వాడు? క్రీస్తుపురం 800 ఆ కాలంలో వాడు. ఏ కాలం వాడు? 700 కాలంలో అతను అగ్ని తన నోట్లో నుంచి వచ్చిందా? అగ్ని ఆకాశం దిగి పరలోకం నిన్ను నుండి 50 మందిని దహించును అన్నాడు. కానీ ఆకాశం వస్తుంది, అగ్ని నోట్లో వస్తుందా? ఆకాశం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? నోట్లోంచి వచ్చింది. మరి ఇతనే ప్రశ్న వేశాడు, ఇతనే జవాబు చెప్పి. ఎవరైనా ఈయన పేరేంటంటే ఈయన బడ్డే అమరేందర్ రెడ్డి. అమరేందర్ రెడ్డి గారికి అతను ఏమంటున్నాడు? ఎక్కడో విన్నాడు ఈ వర్తమానం. ఈ వర్తమానం విని మరి ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి వివరించండి, వారు ఎవరు అని అతనే చెప్పేస్తున్నాడు. ఏమని ఆన్సర్? మోషే, ఏలియా లేకుంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో వాళ్ళిద్దరు ఎవరు ఎక్కడ రాయబడలేదు. కానీ ఏమవుతుంది? నోట్లోంచి అగ్ని వస్తుంది. ఇద్దరిలోంచి ఒకళ్ళలోంచా? ఇద్దరిలోంచి అగ్ని రావాలా? మరి మోసే నోట్లోంచి అగ్ని రావాలా? మోసే అయితే. ఏలి అయితే ఏలి నోట్లో కూడా ఏమి రావాలి? అగ్ని రావాలి. మరి ఇద్దరిలోంచి అగ్ని రాలేదు.
ఎవరిని చంపడానికి. ఇంకా ఇంకేముంది ఇక్కడ ప్రకటన గ్రంథము? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. వారి నోటి నుంచి అగ్ని దిగి వచ్చి వారి శత్రువులను దహించి వేయను గనుక వారి శత్రువులను దహించి వేయను గనుక. కానీ ఇక్కడ రెఫరెన్స్ బైబిల్లో అక్కడ అగ్ని దిగి వస్తున్న మాటకి మొదటి రాజులు అంటే మొదటి రాజులలో ఆ విషయాన్ని అతను ఇక్కడ బైబిల్లో మెన్షన్ చేశాడు. అంటే అగ్ని గురించి రెండో రాజులు మొదటి అధ్యాయం 10వ వచనం 12వ వచనం. రెండవ రాజులు మొదటి అధ్యాయం 10వ వచనం 12వ వచనం. రెండో రాజులు మొదటి అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించాను. ఏంటి ఈ ప్రకటన 11వ అధ్యాయము 5వ వచనంలో వారి నోటి నుండి అగ్ని బయలుపడాయి, వారి శత్రువులను దహించింది అని ఉంది. అక్కడ ఏలేకి శత్రువు ఎవరు? ఆ 50 మందిని వాళ్ళ అధికారిని. అగ్ని నోటి వచ్చిందా పరలోకం చెందిందా? పరలోకం నుంచి వచ్చింది. వచ్చే చనిపోయారు వాళ్ళు. మరి రెండోసారి వస్తా చూడ కొంతమంది. 12 వచనం. ఎన్ని వచనం? రెండో రోజులు 1:12. 1:12. అందుకు ఏలియా, నేను దైవజనునైతే అగ్ని ఆకాశముడు దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశముడు దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించాను. అంటే ఈ యొక్క మరి ప్రశ్న అంటే బర్త్డే అమరేందర్ రెడ్డి. ఈయనకంటే ముందుగానే బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు ఆ రెఫరెన్స్ రాశారు. ఏ రెఫరెన్స్? అగ్ని గురించి ఏలియా విషయంలో రాశారు. కానీ నోట్లోంచి రాలేదు అతను. ఎవరికి? ఏలియాకి. మనం వాక్యం ఎలాగుందో చెప్పుకోవాలి. అది కొంపములుగు అంటే ఎలా ఉందో చెప్పు అంటే రెఫరెన్స్లో రాశారు వాళ్ళు. ఎవరు? ఈ బైబిల్ పండితులు. అందుకని లోకానికి, దేవుని సేవకుడికి, వాక్యం బోధించడానికి అగ్ని వచ్చింది కాబట్టి ఏలియా అని కింద ఉంది. కింద ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఇద్దరికి ఏముంది? వర్షం పడకుండా ఆపేస్తారు. మరి మొదటి రాజుల్లో 18వ అధ్యాయంలో వర్షం రాకుండా మూసింది ఎవరు? ఏలియా. ఆకాశం నుంచి అగ్ని తెచ్చింది ఎవరు? ఏలియా. అందుకని అతను ఏలియా ఉండొచ్చు అనుకుంటున్నారు వీళ్ళు. కిందకెళ్ళు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును. బైబిల్ అంతట్లో నీటిని రక్తంగా ఎవరు చేశారు? నిర్గమాకాండంలో ఎవరు? మోషే అహరోను ఇద్దరు కలిసి చేశారు. నిర్గమాకాండం 8వ అధ్యాయమా? 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. ఇక్కడ 19వ వచనం. 19. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారు నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును. మరి అక్కడ నిర్గమాకాండం 3:17 3:19 3:19 ఎంత? 7 నిర్గమాకాండం 7వ అధ్యాయం 19వ వచనంలో మోషే అహరోను తన కర్రను చేత పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి కుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము. ఎవరిని? అహరోను చేసాడు పని. మోసే కాదు కదా. కాదు అక్కడ ఉంది స్పష్టంగా అంతే. నిర్గమాకాండం 7వ అధ్యాయం 19వ వచనం ఉందా లేదా? ఉంది. అందుకని బైబిల్ పండితులు అక్కడ కూడా రెఫరెన్స్ నిర్గమాకాండం 7వ అధ్యాయం 19 రాసేశారు.
అక్కడేమో అహరోను. ఇతనేమంటున్నాడు, ఏలియా మోషేయా అడుగుతున్నాడు. అంటే ఎక్కడ ప్రసంగం ఎలా అన్నాడు, అలా తీసుకోకూడదు. వీళ్ళు ఎంతకాలము ఉంటారు భూమి మీద? 1260 రోజులు. బాబు 1260ని సంవత్సరంలో మార్చు. 1260 డివైడెడ్ బై 360, 65. ఇప్పుడు 3 సంవత్సరాల 5 నెలలు. 3 సంవత్సరాల 5 నెలలు. మామూలుగా రోజుల్ని 3.5 సంవత్సరాలు, ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు అనుకో ఉంటారంట వీళ్ళు. మరి ఇంకా రాలేదు. మరి మన కాలానికి ఇంకా వచ్చారా? మనకు ముందు ఎవరన్నా వచ్చారా? కనపడడం లేదు. వాళ్ళు మోసే ఏలియాలు అయితే మళ్ళీ వాళ్ళు దిగాలి కదా. మరి ఇప్పుడు దాకా 2024 సంవత్సరం వరకు చెప్పాలి. ఏ నెల? జూలై నెల దాకా దిగలేదు. అడితే దిగాల. మోసే ఏలియాలు రావాలా? మోసే వచ్చి వెళ్ళిపోయారు యేసుప్రభు కాలంలో. ఆయన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోసే ఏలియాలు వచ్చి యేసుప్రభు యొక్క మరి నిర్గమం అంటే ఆయన యొక్క సమాధి మరి కార్యక్రమం విషయంలో ఎలా చనిపోతాడో, ఏం జరుగుతుందో అన్నీ మాట్లాడుకునే వెళ్ళిపోయారు యేసుప్రభు కాలంలో. మళ్ళీ బైబిల్లో వాళ్ళిద్దరూ ఎవరు రాయబడలేదు. ఒకసారి బైబిల్లో రాయబడినప్పుడు ఊహించి చెప్పకూడదు. ఈ బైబిల్ గ్రంథాన్ని మరి ప్రింట్ చేసినప్పుడు ఈ రెఫరెన్స్ బైబిల్లో కూడా వాళ్ళు రాసేసారు. ఎవరు? ఈ బైబిల్ ప్రింటర్స్ రెఫరెన్స్లో. అందుకని అందరూ ఏమనుకుంటున్నారు, అక్కడ ఉంది కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు. అలా రాయకూడదు. 2024 వరకు వాళ్ళు ఇది జరగలేదు. ఏది? వాళ్ళని ఎదిరిస్తే అగ్ని నోట్లోంచి. అవకాశం ఉంటే ఒకసారి నీటిని ఏం చేస్తారు? రక్తంగా చేస్తారు. నీటిని రక్తంగా చేస్తారు. నీటిని రాకుండా చేస్తారా? వర్షం రాకుండా చేస్తారా? వర్షం రాకుండా చేస్తారు. వర్షం రాకుండా చేస్తాడు. నీళ్ళు రక్తంగా కూడా చేస్తారు. నీళ్ళు రాకుండా కూడా మరి కనపడలేదు. మరి రాబోయే దినాలు వస్తారో చూద్దాం. కాబట్టి ఏమని చెప్పాలి ఇప్పుడు? బైబిల్లో లేనిది గెట్ చేసి చెప్పకూడదు. అనుకుంటున్నాను అంటే కుదరదు. బైబిల్కి అనుకుంటున్నాను అవ్వచ్చు అంటే కుదరదు. అక్కడ ఉంటే ఆ ఇద్దరు ఎవరో రాస్తేనే. కానీ ఎలా సరిపోతుంది? నీళ్లను రక్తంగా మార్చిన అహరోను, మోషే కాదు. మోషే అహరోను. అగ్ని తెచ్చింది ఎవరు? కాల్చేనాకి ఏలియా. కానీ నోట్లోంచి రావాలంటే ఇప్పుడు ఇద్దరికి నోట్లోంచి ఏమి రావాలి? అగ్ని రావాలి. అహరోనికి నోట్లోంచి ఏమి రావాలి? మోషే కన్నా రావాలి, అహరోన్ కన్నా రావాలి, ఏలియా కన్నా నోట్లోంచి అగ్ని రావాలి. మరి ఎక్కడ లేదు మరి బైబిల్లో. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ లేనిది కల్పించకూడదు. ఈ తెలుసుకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇది మారు మనసు, పాపక్షమాపణ, పరలోకానికి దారి చూసుకోవాలి. కానీ ఇటువంటి విషయాలు రాశారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు అర్థం కాక పెద్ద పెద్ద పండితులు ప్రకటన గ్రంథాన్ని చెప్పలేక నోరు మూసుకుని ఉన్నారు. అంటే నోరు మూసుకు ప్రకటన గ్రంథం చాలా విషయాలు అర్థం అవుతుంది తెలుసా? అస్సలు అర్థం అవ్వదు. ఒక 7 ఉరుములు అంటాడు. ఆ 7 ఉరుములు ఉరిమేస్తుంది. యోహాను ఇనేస్తాడు. రాయబోతుంటే వద్దంట దూత. అంటే ఆ ఉరుములు ఏంటని అడిగితే మనం చెప్తాం. ఇలా ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు మర్మంగా ఉండిపోయాయి. ఒకవేళ కానీ జరిగిందనుకో చెప్తాం, జరగపోయిందనుకో ఆ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఒక విషయం ఎప్పుడు తెలుస్తుంది? జరిగిన తర్వాత. అంతేనా? మనుషులకి జరగనివ్వండి. ఆ ఇద్దరు ఎవరో జరగనివ్వండి. 2024 జూలై నెల 10వ తారీఖు. జూలై వరకు జరగలే. చూద్దాం వాళ్ళు తిరగొస్తారు. వస్తే ఇప్పుడు ఈ విషయం మనం తెలుసుకోవచ్చు. ఇంకా క్రైస్తవ లోకానికి
ఇంకా బలంగా ఉంటుంది. కాబట్టి రాయబడలేదు. కాబట్టి దీని గురించి మరి ఇంకా చాలా ఉంది ఇక్కడ. ఈ లోపల అంతవరకే రాశాడు. అతడు నీళ్ళు అగ్ని గురించి తెలుసుకున్నాడు. చెప్తున్నాడు ఇతను. ఎవరు? ఈయన పేరు ఏం పేరు? బడ్డే అమరేందర్ రెడ్డి. బద్దే అమరేందర్ రెడ్డి. అమరేందర్ రెడ్డి గారు. ఇంకోటి ఉంది 7వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము. వారు సాక్ష్యం చెప్పుట, వారు సాక్ష్యం చెప్పుడు ముగించగానే ముగింతారంట. 3.5 సంవత్సరాలు ఉండి సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుండి అంటే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపేద్ది. వాళ్ళని చంపేస్తారు. మరి ఏది ఎక్కడ? దాని తర్వాత వారి శవములు వారి సమాధి ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. మహాపట్నం అంటే యెరూషలేము. తర్వాత వానికి ఉపమాన రూపముగా సొదొమ ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభువు కూడా ఎవరు? సొదొమ ఐగుప్తు అని రాశాడు. వారికి ఉపమాన, దానికి ఉపమాన రీతిగా సొదొమ అని ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడెను. ఇక్కడ యెరూషలేములో సిలువేయబడ్డాడు. తర్వాత మరియు ప్రజలకును వంశములకు ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు 3.5 దినములు 3 దినములన్నర వారి శవములను చూచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఆ చంపేసిన తర్వాత ఎవరు చంపేస్తారు? దాన్ని క్రూరముఖం చంపేస్తాడు. ఆ క్రూరముఖం ఏది? తర్వాత వాళ్ళని సమాధిలో పెట్టనివ్వరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకుందరు. తర్వాత అయితే ఆ 3 దినములన్నర అయిన పంబట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూసిన వారికి అందరూ చూస్తున్నాగా మిగుల భయం. దేవుని దగ్గర జీవాత్మ వచ్చి వాళ్ళ పెంచుగానే వాళ్ళు చచ్చిన వాళ్ళు ఏమయ్యారు? నిలబడ్డారు. అప్పటిదాకా వాళ్ళు ఆ బతికే వరకు, చచ్చిపోయిన దగ్గర నుంచి బతికే వరకు వాళ్ళు గాలి పీల్చుకోలేదు, గుండు కొట్టుకోలేదు, ఏమీ తినలేదు. జీవాత్మ రాగానే ఏమైంది? నిలబడ్డారు. తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఎక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి, ఎక్కడికి రావాలి వాళ్ళు? పరలోకానికి రమ్మని గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగం కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహింపరిచిరి. ఏమని చెప్పాలి దానికి? అలా చదువుకోవడమే, ఇంకా జరగలేదు. జరిగిపోయిందా? జరగలేదు. లేదు. జరగబోతుందా? తెలీదు. ఇలాంటి విషయాలు చెప్పలేకే ప్రకటన గ్రంథం వ్యాఖ్యానం మానేశారు. ఎవరో గొప్ప గొప్ప పండితులు ఏమని చెప్తారు? ఒకవేళ జరిగిందనుకో, మరి జరిగిందిరా అంటే జరిగింది అని చెప్పచ్చు. జరిగిపోతేనే జరుగుతూ ఉందా? లేదు. జరగబోద్దా? తెలీదు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకి అలా చదువుకుని నీ విశ్వాసం పెంచుకో, క్రీస్తుకొని నిలబడు. నువ్వు పరలోకం చేరడానికి మారు మనసు, పాపక్షమ, బాప్టిసం, భక్తి, యథార్థత, పరిశుద్ధత అవసరం. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం. మన ప్రశ్న వేసాడు, నాకేం తెలుసు చెప్పనాకి? ఎక్కడైనా దాని రాసి ఉంటే చెప్తాం, కానీ దానికి కొటేషన్ ఇంకో చోటలేదు ఉంది. కానీ ఈ బైబిల్ పండితులు ఇంతకు ముందు వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. నోట్లోంచి అగ్ని వస్తుందంటే ఏలియా ఆకాశం వచ్చింది. నీళ్లు రక్తంగా మారుతారంటే అహరోను ఇతను మోసే అంటున్నాడు. అంటే మోషే ఏ విధంగా నిర్గమాకాండం 8వ అధ్యాయం 1 చదువు.
నిర్గమాకాండం 8వ అధ్యాయము ఆ, మొదటి వచనం. ఆ. యెహోవా ఏటిని కొట్టి ఆ, 7 దినములైన తర్వాత ఆ, యెహోవా మోషేతో ఎట్లనెను, ఆ, నీవు ఫరో యొద్దకు వెళ్ళి ఆ, అతనితో నన్ను సేవించుటకు ఆ, నా జనులను పోనిమ్ము. ఆ, నీవు వారిని పోనీయని ఎడల ఆ, ఇదిగో ఆ, నేను నీ పొలిమేరలన్నిటినీ ఆ, కప్పల చేత బాధించెదను. ఆ, ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. ఆ, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, ఆ, నీ మంచం మీదకి, ఉమ్, నీ సేవకుల ఇండ్లలోనికి, ఉమ్, నీ జనుల మీదకి, నీ పొయ్యిల్లోనికి, ఆ. నీ పిండి పిసుకు ఆ. తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఇదేమో ఇది మోహ చేస్తాడు. మోసే చేస్తున్నాడు కప్పల గురించి. నేను రక్తంగా మార్చింది ఎవరు? అహరోను. అహరోన్, మోసే కాదు. ఏది ఎవరు చేయాలో వాళ్ళు చేస్తారు. వాళ్ళే చేశారు. కాబట్టి ఇక్కడితో ఈ సమాధానానికి మేము ఈ ప్రశ్న సమాధానం ఈ విధంగా ముగిస్తున్నాం అని ఎవరు తెలుసుకోవాలి? బడ్డే అమరేందర్ రెడ్డి. ఈయనే కాదు, ఈ విధంగా ప్రశ్నలు అందరూ కూడాను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి తిప్పలు పడక్కర్లేదు. జరిగిందనుకో, రాబోయే దినాల్లో అది చూద్దాం ఎవరి ద్వారా జరుగుద్దో, ఆ మనుషులు ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటో అప్పుడు తెలుస్తుంది. కానీ మోసే ఏలి అనేసుకోవడానికి నో డిఫరెన్స్. క్లారిటీ క్లారిటీ. అయిపోయింది.